Good afternoon, students. Arithmetic progression 10th mathematics question చూడండి. మోడల్ పేరు రివర్స్ టర్మ్ ఆఫ్ ఏపీ. రివర్స్ టర్మ్ ఆఫ్ ఏపీ అంటే ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి. ఏపీ అనేది ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏపీ 10, 7, 4 అప్ టు 7 -6 to 2 ఇచ్చాడు అనుకోండి, దాన్ని రివర్స్ ఆర్డర్లో వేసుకొని మీరు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దాన్ని రివర్స్ ఆర్డర్లో వేసుకుంటే ఎంత, -62 అప్ టు 1, 4, 7, 10 ఇట్లా ఆర్డర్ మార్చి మీరు అక్కడ 11th టర్మ్ కనుక్కోవాలని చెప్పి అంటున్నాడు ఇక్కడ. ఓకేనా, చూడండి క్వశ్చన్ ఏంటంటే ఇది 118 పేజీలో 8th క్వశ్చన్. ఇది ఫైండ్ ది 11th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ. అంటే లాస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ అంటే ఈ ఏపీ నుంచి, ఈ ఏపీ ఇలా ఇచ్చాడు, దీన్ని లాస్ట్ టర్మ్ నుంచి 11th టర్మ్ కనుక్కుంటున్నాడు. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఏపీ ఇచ్చాడు, దాన్ని రివర్స్ ఆర్డర్లో వేయండి. ఓకే, రివర్స్ ఆర్డర్ వేసి 11th టర్మ్ కనుక్కోండి. 11th టర్మ్ ఫార్ములా ఎంత, 11th టర్మ్ A11 = A + 10D. అంటే ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్, డి వాల్యూ కామన్ డిఫరెన్స్ అనమాట. ఈ రెండు వాల్యూస్ తెలిస్తే మనం 11th టర్మ్ కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ 11th టర్మ్ ఎలా కనుక్కోమన్నాడు, ఇక్కడ 11th టర్మ్ అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 10 కాదు, ఇది దాన్ని రివర్స్ ఆర్డర్లో వేసి కనుక్కోవాలి. ఏ వాల్యూ రివర్స్ ఆర్డర్లో కనుక్కోవాలన్నమాట. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎలా చేద్దామంటే చూడండి. ఇప్పుడు చూడండి, we write the given AP. చిన్న గివెన్ AP ఎంత చెప్పండి, 10, 7, 4 అప్ టు 1 -62. ఓకేనా, గివెన్ AP. దీనికి మనం ఎలా కనుక్కోవాలి, రివర్స్ ఆర్డర్ చేయాలి. ఓకేనా, రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఏపీ. రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఏపీ ఎంత అవుతుంది, -62 అప్ టు 1, 4, 7, 10. ఇప్పుడు ఇది కూడా ఏపీ, ఇది కూడా ఏపీ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఇది ఏపీ సంబంధించి ఇది ఫస్ట్ టర్మ్ A1 అవుతుంది. అప్ టు 1 ఇది మనం A2 అనుకుందాం, ఇది A3 అనుకుందాం, ఇది A4 అనుకుందాం. ఓకేనా, ఈ నెంబర్స్ ఎలానే పెట్టుకోవచ్చు దీన్ని. ఓకేనా, ఇది A1 ఫస్ట్ టర్మ్ A1 అప్ టు 1, ఇది A2 టర్మ్, A3 టర్మ్, A4 టర్మ్. ఇది ఎంత టర్మ్ అని పెట్టుకోవచ్చు. ఓకేనా, లాస్ట్ నుంచి ఏదైనా ఒక నేమ్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి, మనం ఏపీ అంటే ఎంత 11th టర్మ్ కనుక్కోవాలి కదా, దానికి ముందుగా 11th టర్మ్ కనుక్కోవాలంటే మనకేం కావాలి, A11 కనుక్కోవాలంటే A + 10D. అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి, మనకి డి వాల్యూ కనుక్కోవాలి. అంటే ఏ వాల్యూ ఆల్రెడీ -62 వచ్చింది, డి వాల్యూ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ ఏంటి చెప్పండి, ఎనీ టూ కాన్సిక్వెంట్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోద్ది అనమాట. చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ A1 = A ఎంత -62. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ D = A2 - A1. మనకు తెలిసిన ఫార్మాట్ చెప్పండి, కామన్ డిఫరెన్స్ A2 - A1 అంటే ఏ రెండింటి యొక్క డిఫరెన్స్ అని తీసుకోవచ్చు. ఓకేనా, మీకు ఫార్ములా కూడా వస్తుందండి, డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఏ రెండు వరుసల పక్క పక్కన ఉంటే చూసారా, దీని యొక్క డిఫరెన్స్ అని కనుక్కోవచ్చు, దీని యొక్క డిఫరెన్స్ అని కనుక్కోవచ్చు. ఓకేనా, ఇక్కడ A20 ఇది అనుకున్నారు కాబట్టి ఎంత అనుకున్నారు, డి వాల్యూ 4 -A3 - A2 అనుకున్నాం. A3 ఎంత మనకి 7, A2 ఎంత మనకి 4. ఓకేనా, ఇది మైనస్ ఇది. ఎంత, ఇది +3, డి వాల్యూ +3. ఓకేనా, మన 11th టర్మ్ కనుక్కోవాలి కదా. 11th టర్మ్ ఫార్ములా A11 = A +
10d. So a value minus 62 plus 10 into d value 3 minus 62 plus 30 minus 32. A 11th answer and the minus 32.